ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 24 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం సంఖ్యాకాండం 28వ అధ్యాయం 15వ వచనం. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమునుగాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపబడెను. వ్యాఖ్యాన అంశం శ్రేష్టమైన బలి. వ్యాఖ్యాన అంశం శ్రేష్టమైన బలి. వ్యాఖ్యానం: దహన బలులన్నిటిలో లేవియకాండంలోనే తొలిగా చెప్పబడినది అది బహుశ్రేష్టమైనది. ఎందుకనగా అది కేవలము బూడిద అగు వరకు బలిపీఠం మీద దహించుచునే రావాలి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అని పిలువబడుతోంది. లేవియకాండం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. క్రీస్తు తానే ఈ హోమ యాగాన్ని నెరవేర్చాడు. ఎలాగంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పరిమళ వాసనగా నుండుటకు తన్ను తాను అర్పించుకునెను అని వ్రాయబడి ఉంది. దహన బలితో పైన చెప్పినట్టు పానార్పణము చేరి ఉంది. దీనికి సరిగా అపొస్తలుడైన పౌలు నేను పానార్పణముగా పోయబడుచున్నాను అంటాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. దహన బలి పెద్దది, పెద్దదానితో చిన్నదిగా పానార్పణము చేరింది. క్రీస్తు ప్రధానుడు. క్రీస్తుతో భక్తుడు ఏకీభవించి ఉన్నాడు. భక్తుడు సేవలో క్రీస్తు పేరిట తన్ను తాను అప్పగించుకొని పానార్పణముగా పోయబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో వ్రాసినట్లు సజీవయాగముగా తన శరీరమును సమర్పించుకోవాలి. దీనికంతటికి కారణం క్రీస్తులో నిదర్శింపబడిన దేవుని వాత్సల్యతయే. పానార్పణముగా పోయబడుచున్నావా? ఊరకయ్యే బ్రతుకుచున్నావా? ఏమి? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.